Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. For the past few days, we have been seeing almost a conundrum or conflict. We should not say conundrum, conflict between the judiciary and the legislature. All of us know, according to Article 50 of the Constitution of India, doctrine of separation of powers, judiciary is put at the highest position. Nobody should interfere in the administration of the judiciary. Fine, okay. And we have to respect the judiciary. With due respects, the law minister as well as the Vice President of India, who themselves are lawyers, they are making comments on the Collegium system, particularly Collegium system which is present. So, Kiran Rijiju, the law minister, he stated that unfortunately the government has become a post office. So whatever recommendations are given by the Supreme Court, we have to oblige. But we don't have a say. Don't we have a say? అని చెప్పి ఆయన ప్రశ్నించారు. Later, Jagdeep Dhankar, that is Vice President of India, he also stated that when a bill was formulated by the government, that is having been passed in the Rajya Sabha as well as Lok Sabha, how can the Supreme Court strike away the same? Why all of you elected people, why you are silent? మనమంతా ఇంతమంది ఉన్నాము, మనం ఎలక్ట్ అయ్యే మనం బిల్లు చేసిన దాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఎట్లా, మీరేం చేస్తున్నారని చెప్పి ఆయన అన్నాడు. సో స్లోలీ అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో రియాక్టెడ్ షార్ప్లీ. ఇన్ వన్ ఆఫ్ ది మీటింగ్స్ సుప్రీం కోర్ట్ స్టేటెడ్ దట్, సిజిఐ గారు చెప్పారు, those who are in respected positions, they should not speak in the way they like. ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నవారు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, నేను ఏదన్నా మీతో మాట్లాడాలంటే నేను మాట్లాడేది ఒకటి మీకు ఉపయోగపడాలి, పైగా నా తెలివితేటలు కాదు, మీకు లీగల్గా ఏది ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్గా దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏమిటి అనేటువంటిది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాట్లాడాలి. కానీ నా తెలివితేటలు ప్రయోగించడం, లేకుంటే నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, మిమ్మల్ని చెడగొట్టు నా మాటల వల్ల మీరు చెడిపోకూడదు, బాధ్యతాత్మైన, ఎందుకంటే పెద్దవాడిని కాబట్టి. అలాగే మినిస్టర్ పదవిలో ఉన్నవాళ్ళు ఏది పడితే అది మాట్లాడకూడదు అని చెప్పి గట్టిగానే సుప్రీంకోర్టు ఇచ్చింది. అయినా సరే ద వార్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ, మెయిన్లీ బికాస్ బేసింగ్ ఆన్ ది కొలీజియం సిస్టమ్. వాట్ ఈస్ దిస్ కొలీజియం సిస్టమ్? ఎందుకంటే అందరికీ తెలుసు, ద కొలీజియం సిస్టమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఇది అడ్వాంటేజ్ని ఎవరిబడి చేస్తూ ఉన్నారు. బట్ ఎనివే, ఈ యొక్క దీని విషయం మీద న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. యాక్చువల్గా కొలీజియం మీద తీవ్ర స్థాయి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే వాట్ ఈస్ కొలీజియం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో. కొలీజియం మీన్స్, కొలీజియం సిస్టమ్ ఈజ్ అ సిస్టమ్ ఇన్వెంటెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, wherein the CJI and 4 senior most judges, they will sit together, they will select the persons fit to become High Court and Supreme Court judges. They will give transfer to the judges of the High Court and so appointment, transfer, both these things will be looked after by the Collegium system. But it has no record. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే చేస్తుంటారు. అందుకని అంకుల్ జడ్జెస్ అంటుంటారు కదా. జడ్జెస్ ఉన్నవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు సిజిఐ అని కూడా అంటారు, వాళ్ళ ఫాదర్ జడ్జి. సరే, ఆయన వాళ్ళ వర్త మీద వచ్చినా సరే ఈ కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్ ఏంటి? వై షుడ్ జడ్జెస్ సెలెక్ట్ జడ్జెస్? జడ్జెస్ సెలెక్టింగ్ జడ్జెస్, ఈజ్ ఇట్ నాట్ దిస్ థింగ్ అగెన్స్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్? మీరు మిమ్మల్ని ఎన్నుకుంటే మరి మేమెందుకు ప్రభుత్వం? మేము ఇంతమంది మీద 135 కోట్ల జనాభాతో ఎన్నికైన వాళ్ళం, మరి వాట్ ఈజ్ అవర్ సే? సో దిస్ ఈజ్ ద కాన్ఫ్లిక్ట్ విచ్ హాస్ అరైజన్. నో డౌట్ దిస్ ఈజ్ దేర్ రైట్ ఫ్రమ్ 1981 ఆన్వర్డ్స్. సో దీంట్లో మనకి లీగల్ ఆస్పెక్ట్లో చూసుకోవాల్సింది. ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చక్కగా తెలుగులో రాశారు. సో 3 judges కేస్, యాక్చువల్ ఐ కెన్ సే 4 judges కేస్. సో దీని మీద ఈ డెవలప్మెంట్ అలా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నో వాట్ ఈస్ కొలీజియం సిస్టమ్, ద సిస్టమ్ ఆఫ్ appointing or transferring the judges by CJI plus 4 more judges. Previously, right from 1950 to 1973, the system of the seniority was being followed thoroughly. 73లో ఇందిరాగాంధీ గారు ఏఎన్ రే అని ఆయన్ని సరే తనకి ఇష్టమైన మొత్తానికి
ఈ యొక్క సీనియారిటీ అనేదాన్ని ప్రాతిపదికను పక్కన పెట్టి షీ హాజ్ గివెన్ అపాయింట్మెంట్. షీ అంటే అప్పుడు ప్రెసిడెంట్ ఎవరో మనకు గుర్తు రావట్లేదు. మొత్తానికి ఇందిరాగాంధీ షీ హాజ్ ప్లేడ్ ద మేజర్ పార్ట్. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. సో దాని మీద ఏఎన్ సిజేఐ చేసింది. అలాగే వన్స్ అగైన్ 1977 హిదయతుల్లా కాదు బేగ్ ఎంహెచ్ బేగ్ అని ఆయన చేసింది. వేర్ ద సీనియారిటీ ఫ్యాక్టర్ ఈజ్ టోటల్లీ వేవ్డ్ ఆఫ్. సో దాని మీద గొడవ అయ్యి 1981లో ఫస్ట్ జడ్జెస్ కేసు ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎస్పి గుప్తా వర్సెస్ President of India and others, 1981. The judgment was delivered in the last week, December of 1981. ఈనాడులో ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982 అని రాశారు. పర్వాలేదు, యాక్చువల్గా జడ్జ్మెంట్ వాస్ గివెన్ ఇన్ 1981. ఎస్పీ గుప్తా అండ్ అదర్స్. దీని యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్ కొంచెం మనం తెలుసుకోవడం మంచిది. సో యాక్చువల్గా అప్పుడు పుంజాల శివశంకర్ గారని మనకి సెంట్రల్ లా మినిస్టర్ ఉండేవారు. ఆయన ఏం చేశారంటే ఈ జడ్జెస్ అంతా ఏ స్టేట్ వాళ్ళు అక్కడే ఉంటున్నారో సో కొంచెం బయాస్ అనేది కనపడుతుంది కాబట్టి 1/3 ఆఫ్ ద జడ్జెస్ షుడ్ బి ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్. ఏపీలో 1/4 లోకల్ వాళ్ళు ఉండొచ్చు కానీ 3/4 బయట వాళ్ళు ఉండాలి అన్న కండిషన్ పెట్టి హీ హాజ్ రిటర్న్ అ లెటర్ టు ది సిజేఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ హాజ్ లెటర్ టు ద సిజేఐ స్టేటింగ్ దట్ 1/3 ఆర్ 1/4 3/4 if I am correct should be from outside the state. సో కాబట్టి విల్లింగ్నెస్ తీసుకోండి, ఎవరిని ఉంటే అలా వేరే స్టేట్కి పంపిద్దామంటే ఇస్మాయిల్ అనే జడ్జి గారు కేరళకి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఏపీ నుంచి. బట్ ఇట్ వాస్ టేకెన్ యాజ్ అబ్జెక్షన్ అండ్ ఇక్బాల్ చావ్లా, ఎస్పీ గుప్తా వీళ్ళంతా కలిసి దే ఫైల్డ్ ఏ రెడ్ పిటిషన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ జడ్జెస్ కేస్. కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎస్, రాష్ట్రపతి గారు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉన్నది కాబట్టి ట్రాన్స్ఫర్ చేయవచ్చును, అది కరెక్టే అన్నది. అయిపోయాయి. దెన్ కేమ్ ది సెకండ్ జడ్జెస్ కేస్. ఇక్కడ నుంచి మారింది. సో ఇక్కడ మొట్టమొదటి మనం ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తెలుసుకోవడం మంచిది. ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో దీంట్లో అసలు జడ్జెస్ ఏంటంటే సుప్రీంకోర్టు వచ్చి ఆర్టికల్ 124, ఆర్టికల్ 127, ఆర్టికల్ 222 ఈ 3 ఆర్టికల్స్ మనం చూద్దాం. ఆర్టికల్ 124, so it says establishment and constitution of the Supreme Court. So this is article 124 is more important. So there shall be a Supreme Court and the judges, there shall be a Supreme Court consisting of Chief Justice of India and of course అప్పుడు 7 judges అన్నారు, ఇప్పుడు 25, ఇప్పుడు 31 అయింది మన లెక్కలో, రైట్. Every judge of the Supreme Court shall be appointed by warrant by the president after consultation with, this is more important, so he will be appointed by the so-called Chief Justice of India will be appointed the President of India, and judges, please remember, they will be appointed after consultation with the CJI. This word consultation ఇది చాలా ఇష్యూ అయింది. బట్ ఎనీవే, సో సెకండ్ జడ్జెస్ కేసులో ఇది డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ 127 రిలేట్స్ టు అపాయింట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎ హైకోర్ట్ జడ్జ్. అఫ్ కోర్స్ ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ సిజేఐ యాజ్ వెల్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సో కాల్డ్ హైకోర్ట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ దెమ్ హీ విల్ అపాయింట్. అండ్ 222 it relates to transfer of judges from one high court to the other high court. ఇదన్నమాట, రైట్. సో ఈ విషయంలో ఫస్ట్ జడ్జెస్ కేసులో ఎస్ ప్రెసిడెంట్ కెన్ ట్రాన్స్ఫర్ అన్నారు, అప్పుడేం మాట్లాడారు. సెకండ్ జడ్జెస్ కేస్, దిస్ ఈజ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, దట్ ఈజ్ SCARA వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993. దీంట్లో ఏమి ఇచ్చాడు? 1993 కరెక్టే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దీంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏమని. So the judges, please remember, can be transferred or can be appointed on consultation with the Chief Justice India. ఈ కన్సల్టేషన్ అంటే ఏంటి? కన్సల్టేషన్, ఈజ్ ఇట్ కన్సల్టేషన్ ఆర్ కాంకరెన్స్? ఇక్కడ ఈ యొక్క సంప్రదింపులు అనేటువంటి మాట కొంపుంచింది. సంప్రదింపులు అంటే ఇట్స్ నథింగ్ బట్ consent of the CJI, with the consent of the CJI. If the CJI does not consent, he can return it back. So civil recommendation చేయాలి.
సో ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచే కొలీజియం సిస్టమ్ స్టార్ట్ అయింది. అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ రికమెండ్ సర్టన్ పర్సన్స్ అండ్ నార్మల్లీ దే విల్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ద సిజేఐ దే విల్ అపాయింట్ హిమ్. అయిపోయింది. ఇది కొంతకాలం జరిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో కన్సల్టేషన్ విత్ సిజేఐ మాత్రమేనా లేదా విత్ కొలీజియమా అంటే కన్సల్టేషన్ విత్ సిజేఐ ఆర్ ద కొలీజియం మెంబర్స్ అనేది డౌట్ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ కేఆర్ నారాయణన్ గారు he sent a reference. You may be knowing reference means the President of India can refer the matter to the Supreme Court or can take legal advice. So actually this is not a case. In re, this case you can call it as in re special reference 1/98. In re special reference 1/98 where it is held that the consultation, please remember third judge's case law. So K.R. Narayanan, exactly. K.R. Narayanan, he has asked for the reference. And please remember, ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే the consultation or the concurrence of not only the Chief Justice of India but the collegium members అంటే మెజారిటీ ఒపీనియన్ 5 members ఉంటారు కదా, వాళ్ళలో మెజారిటీ ఒపీనియన్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేసేయవచ్చును. సో ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో డ్యూరింగ్ ది ఇయర్ 2014 ప్రభుత్వం మారింది. సో కొత్త గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. ఏమని? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్. సో దాని మీద మళ్ళా 4th జడ్జెస్ కేసు అంటారు. దీన్ని ఈనాడులో రాయలేదు. 4th జడ్జెస్ కేసు ఈజ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. సో దీంట్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బిల్లుని ఎన్జేఏసి బిల్లుని ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సో 4:1 5 జడ్జెస్ బెంచ్లో 4:1 కొట్టవతలు పడేశారు. ఇక్కడేమిటి ఈ కొలీజియం సిస్టంలో ప్రభుత్వం ఏం చెబుతుందంటే నాట్ ఓన్లీ ద చీఫ్ జస్టిస్ ఇండియా ప్లస్ 2 more జడ్జెస్ విల్ బి దేర్. ప్రీవియస్గా కొలీజియంలో ఎంతమంది ఉండేవారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 4 judges. సో నౌ సిజేఐ ప్లస్ 2 judges will be there. What about the other 2? The other 2 plus law minister. Law minister will be one of the members and the other 2 will be selected by the government or by the prime minister who are proficient, efficient, professional, skilled experts in law అని అనుకుంటారు. సో వాళ్ళు పెట్టొచ్చు అన్నారు. No. Why should the other people, political people should enter into the thing అని చెప్పి it was totally dangerous. సో ఎన్జే యాక్ట్ కోటాతలు పడేశారు. అల్టిమేట్గా మళ్ళా నవ్ ఇట్ హ్యాస్ సో రంజన్ గొగోయ్ గారు లేకుండా మొన్నటిదాకా ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఎన్వి రమణ గారు ఏం జరగలేదు. మొత్తానికి ఎప్పుడు ట్రబుల్ స్టార్ట్ అయింది. సో ఇది ఏ దారికి వెళ్తుంది అనేది మనకు అనవసరం. బట్ దీంట్లో ఉన్న లీగల్ పాయింట్స్ ఫస్ట్ జడ్జెస్, సెకండ్ జడ్జెస్, థర్డ్ జడ్జెస్ అండ్ 4th జడ్జెస్ కేసు 4 కేసులు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ మిక్సర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ప్లీజ్ రీడ్ దెమ్, know them. Definitely your legal knowledge will enhance. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో కాబట్టి వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ 4 కేసులు చెప్పడం జరిగింది. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఇఫ్ నాట్ ప్లీజ్ రీవిజిట్ మై వీడియో once or twice. Definitely you will understand the same. Thank you very much.